మొంతా తుఫాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర వేగంతో ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మెరుపు వరదలొచ్చే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. ఇక కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇలాంటి అలర్ట్ హెచ్చరికలను జారీ చేసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన వర్ష హెచ్చరికలను కేంద్ర వాతావరణ శాఖ జారీ చేస్తుంది. కానీ ఈ హెచ్చరికల అర్థమేంటి? రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికల మధ్య తేడా ఏంటి? వర్ష తీవ్రత ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అన్నట్లు. ఈ హెచ్చరిక జారీ చేస్తే 64.5 మిల్లీమీటర్ల నుంచి 111.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఇది చాలా భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. అంటే రెడ్ అలర్ట్ జారీ చేసినప్పుడు జిల్లాల్లో 204.4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ రెడ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అదనంగా హెచ్చరిక చార్ట్ సాధారణంగా తెలుపు, ఆరెంజ్ రంగులను చూపిస్తుంది. తెలుపు రంగు చినుకులను సూచిస్తుంది. అలాగే ఆరెంజ్ అలర్ట్ అనేది మోస్తరు వర్షపాతాన్ని సూచిస్తుంది. ఇక తుఫాను ప్రభావంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. నాయుడు, ముంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా దూసుకువస్తుంది. క్రమక్రమంగా ముందుకు వస్తూ సుమారుగా ఇప్పుడు 550 కిలోమీటర్లు కాకినాడకి
ఏదైతే తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది క్రమంగా వచ్చే కొద్ది వర్షం పెరుగుతుంది, అలాగే విండ్ ఎఫెక్ట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వలన ఏ ప్రాంతాల్లో రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రాస్ అయ్యే టైంలో విండ్ ఎఫెక్ట్ ఏ జిల్లాల మీద, ఏ ప్రాంతాల మీద ఎంత మేర ఉండేటువంటి అవకాశం ఉంది, ఈ విషయాలు మనతో మాట్లాడేందుకు కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఇది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇప్పుడు మోంతా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో అంటే ఆగ్నేయ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. మరింత ఉత్తర వాయువ్య దిశలో పయనించి రేపు రాత్రి సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో ఈ తీవ్ర తుఫాను 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులను కలిగించే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఈ గాలులు వేగం చేరుకునే అవకాశం ఉంది. ఇక కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీర ప్రాంతానికి దరిదాపుల్లో సాధారణ అలల కన్నా 1 మీటర్ వరకు ఉప్పెన సంభవించే అవకాశం ఉన్నది. ఇక రాబోయే 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కోస్తా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కొన్ని ఏరియాస్ ఇచ్చారు కదా, సో ఏ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది? కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, తిరుపతితో పాటుగా రాయలసీమలోని అన్ని జిల్లాలు మరియు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, దానికి ఆనుకుని ఉన్న విజయనగరంలో 1-2 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని మాకున్న సాంఖ్యికీయ నమూనాలు తెలియజేస్తున్నాయి. సార్ అలాగే ఇప్పుడు విండ్ ఎఫెక్ట్ నార్మల్గా క్రాస్ అయ్యే టైంలో సో క్లోజ్ రేంజ్లో ఎంత ఉంటుంది, వైడ్ రేంజ్లో ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? దీన్ని సూచించే ఒక సూచిక ఈ క్వాడ్రాంట్ విండ్ డిస్ట్రిబ్యూషన్ పిక్చర్. ఈ క్వాడ్రాంట్ విండ్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే కాకినాడ పరిసర ప్రాంతాలలో రేపు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక దానికి ఫస్ట్ పెరిఫరల్ పాయింట్ అయిన ఈ వైలెట్ కలర్లో చూపిస్తున్న ప్రాంతంలో 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అవుటర్ మోస్ట్ ఈ సర్కిల్లో మీకు గ్రే కలర్ ఉంది. ఈ గ్రే కలర్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు లేదా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫిషర్మ్యాన్ కానీ పోర్ట్ వార్నింగ్స్ కానీ ఎంత కొనసాగుతుంది? ఫిషర్మెన్కి 5 రోజులు వేటకు వెళ్ళటానికి అనుకూలంగా లేదండి. మొదటి రోజు ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65, రేపు 60 నుంచి 70, గరిష్టంగా 80కి చేరుకొని రేపు సాయంత్రానికల్లా 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. తుఫాను మరింత ముందుకు జరిగి దాని యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నందువల్ల రాబోయే కొన్ని గంటల్లో పోర్ట్లు లేదా ఓడరేవులకు ఇచ్చే సూచనలు మారుతాయి. సో ఇప్పుడు రెడ్ అలర్ట్ ఆల్రెడీ ఏ జిల్లాలకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అట్ ప్రెసెంట్ ఈ రోజు వరకు చూసినట్టయితే రెడ్ అలర్ట్ చూడండి, విజయనగరం నుంచి నెల్లూరు వరకు ఉన్న ఉత్తర కోస్తా ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్టే. ఇక శ్రీకాకుళంతో పాటు పశ్చిమ కోస్తా జిల్లాలైన ఈ మన్యం నుంచి పల్నాడు వరకు ఉన్న ప్రాంతంతో పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల ఇవి ఆరెంజ్ అలర్ట్. పశ్చిమ రాయలసీమ ఎల్లో అలర్ట్. ఈ రెడ్ అలర్ట్ అంటే మీకు తెలియని ఏముంది, అత్యంత భారీ వర్షానికి ఆస్కారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఇవి 20 లేదా అంతకన్నా ఎక్కువ సెంటీమీటర్ల వర్షాన్ని కలిగజేయచ్చు. ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంది. ఎల్లోలో 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపల వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న తూర్పు పశ్చిమ కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ, 1-2 ప్రాంతాల్లో పడే అవకాశాన్ని సూచిస్తున్నాయి. అంచేత ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి 5 రోజులు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకు కూడా సూచనలు ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ మీకు చెప్పాను, ముప్పెని కూడా చెప్పాను. సో ఇది వాతావరణ శాఖ అధికారులు ఖచ్చితంగా రాబోయే ఇంకొక 3 రోజుల పాటు వర్షాలు ఖచ్చితంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇది క్రాస్ అయ్యే టైంలో సో అది క్రాస్ అవ్వడానికి ఉన్నటువంటి లేయర్ బై లేయర్, దాని ఉన్నటువంటి లేయర్ను బట్టి విండ్ స్పీడ్ ఉంటుంది, రెయిన్ ఉంటుంది, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు.